నీటిపారుదల ప్రాజెక్టులపై ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పోలవరం విధ్వంసం సహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వీర్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ నీటిపారుదల ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని మండిపడ్డారు. అనంతపురం, చిత్తూరుతో పాటు రాయలసీమ జిల్లాలకు తీరని ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసమైందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రైతుల్ని దగా చేసిందని ఆరోపించారు. 7 మండలాలు ఏపీలో కలుపుకుపోయి ఉంటే పోలవరం ఎప్పటికీ అసాధ్యమే అన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి, వెన్నెముక అని అభిప్రాయపడ్డారు. గతంలో పోలవరానికి ఇచ్చిన నిధులు దారి మళ్లాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వం వినియోగించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పోలవరం ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అమరావతి రాజధాని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రెండు కూడా రాష్ట్రానికి 2 కళ లాంటివి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎంతో చాకచక్యంగా పనులు జరిగాయి తప్పితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలతో ఎక్కడ కూడా పనులు జరపకుండా అలసత్వం చేసిందని చెప్పడం కూడా జరిగింది. కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రికి ఆ పోలవరం ప్రాజెక్టు మీద ఎవరైతే ప్రస్తుతం ఆ మంత్రిగా అప్పుడు గతంలో మంత్రిగా కొనసాగించారో, నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగారో, వాళ్ళకి ఆ పోలవరం ప్రాజెక్టు మీద కనీస అవగాహన కూడా లేకుండా పోయిందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎందుకంటే 414 రోజుల్లో అక్కడ మనం 72% అక్కడ పనులను పూర్తి చేస్తే కనీసం 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 3% పనులను కూడా అక్కడ పూర్తి చేయలేకపోయారని చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సుమారుగా 28 సార్లు ఆ యొక్క ప్రాజెక్టుని సందర్శించామని, ఒక 80 సార్లు దాని మీద రివ్యూ చేశామని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడ పోలవరం ప్రాజెక్టు అనేది కనుక పూర్తి స్థాయిలో తీరిపోతుందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి తోడుగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడైతే లేట్ అవుతుందని తెలిసిన నేపథ్యంలో పట్టిసీమ ప్రాజెక్టుని ముందుగా ప్రారంభించడం జరిగింది, నీటిని వదలడం జరిగింది. దానివల్ల ఈరోజు రాయలసీమలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, అక్కడ నీటిని ఇవ్వగలిగామని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా, అంటే రాయలసీమ ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రాజెక్టే తప్ప, ఎప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రాజెక్టులే తప్ప ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కూడా చేపట్టలేకపోయారని చెప్పారు. దానికి తోడుగా పోలవరం ప్రాజెక్ట్ ని 2027 వరకు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినాక 3% ఉంది, ఇప్పుడు 72% పని పూర్తయింది. 414 రోజుల్లో దీన్ని పూర్తి చేశాం. రాబోయే రోజుల్లో 2027 వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ప్రజల ముందుకు తీసుకెళ్లి దీన్ని ముందు పెడతామని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.